విద్యా పరిమళాలు వెదజల్లినప్పుడే పల్నాడులో ఫ్యాషన్ అంతరించి శాంతిని నెలకొల్పబడుతోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం స్థానిక నెహ్రూనగర్ టీడీపీ కార్యాలయంలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 580కు పైగా మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పావని చంద్రిక, స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన కావ్యశ్రీలకు ₹1,00,000 చొప్పున మొత్తం 8 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకంగా ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు దూరమైన ప్రాంతాల్లో ఫ్యాక్షన్, నక్సలిజం ప్రబలుతోందని, విద్యతోనే యువతను వాటి బారి నుంచి బయటపడేయవచ్చునని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థి ఉన్నత చదువులకు తన వంతు ప్రోత్సాహకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే 8, 9వ తరగతుల్లో మెరిట్ కనబరుస్తున్న విద్యార్థులకు సైతం నగదు పురస్కారాలను అందించి ప్రోత్సాహమిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యా బలోపేతానికి కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కన్నట్టుగానే నాణ్యమైన విద్యా మౌలిక వసతులకు ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్గా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాటికే మీ అందరికీ అందజేయాల్సింది. పనుల ఒత్తిడిలో నేను మర్చిపోవడం కొన్నాళ్ళు వ్యక్తిగతమైన కారణాలతోటి నేను ముందుగా అందించలేకపోయినందుకు తల్లిదండ్రులు కూడా నన్ను క్షమించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీకు కొంత బట్టని తగ్గి ఉండేది. దేశంలో కాదు, ప్రపంచ చరిత్ర మీరు ఎక్కడైనా చూసుకుంటే ఎక్కడైతే ఆర్థిక వెనుకబాటుతనం ఉంటుందో అక్కడ బిడ్డలు విద్యకు దూరంగా ఉంటారు. అక్కడే ఫ్యాక్షనిజం ఉంటుంది. ఎక్కడ వెనుకబాటుతనం ఉందో అక్కడే ఫ్యాక్షనిజం ఉంటుంది, అక్కడే నక్సలిజం ఉంటుంది. కాబట్టి తరాలు మారుతున్న కొద్దీ ప్రజల స్వరంలో కూడా మార్పు వస్తూ ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక భద్రతతో కూడిన సమాజాన్ని కోరుకుంటా ఉన్నారు. అంటే విద్యా పరిమళాలు వికసించినప్పుడు మన బిడ్డలు ఉద్యోగానికి చేసుకుంటూ ఈ వ్యవస్థలకి దూరంగా మసులుతున్నప్పుడు సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో బాబు గారు కూడా పదే చెప్తా ఉంటారు, ఈ రాష్ట్రంలో ఇన్ని మార్పులు రావటానికి కూడా కారణం ఏంటంటే ఈ వ్యవస్థలో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఆలోచించారు. ఒక ఐటీ విప్లవాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. వారు అపోహకి దూరంగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూపు తగదు. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు 598, 596 మార్కులు సాధించిన ఏదన్నా ఉందంటే మరి మాచర్ల నియోజకవర్గంలో మరి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ స్కూల్లో 1000, 1200, 10,000, 12,000, 15,000 రేంజ్లో టీచర్స్ ఉంటారు. క్వాలిఫైడ్ ఉంటారు, కొంతమంది క్వాలిఫైడ్ కాకుండా కూడా ఉంటారు. మరొక పెను సవాళ్ళు, ఎందుకంటే ఒక సంవత్సరం తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ ఆ స్థాయిలో కాకపోయినా మరి అందుబాటులోనైనా మనం ఫలితాలను సాధించకపోతే ఒకరోజు ఏక్ దిన్ కా సుల్తానా అంటారు. చూడండి నాకు